గజ్వేల్ ఓటరు శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం అందుతోంది. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని కూడా కోర్టు తెలిపినట్టుగా తెలుస్తోంది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందులో పొందుపరిచారని గజ్వేల్ ఓటరు శ్రీనివాసు పిటిషన్ దాఖలు చేశాడు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్లో సిద్ధంగా. సునీల్, గజ్వేల్ ఓటరు శ్రీనివాసు హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన పిటిషన్లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి పిటిషన్లో, అలాగే హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వల్లి. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈ రోజు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుండి గెలుపొందడం జరిగింది. కానీ అప్పుడు కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో అతను పోటీ చేసే సమయంలో ఎన్నికల అఫిడవిట్ లో తాను తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు. కేసీఆర్ పై దాదాపు 64 క్రిమినల్ కేసులుంటే కేవలం 4 కేసులు మాత్రమే ఉన్నాయని అతను తప్పుడు అఫిడవిట్ లో పేర్కొంది. 2 అఫిడవిట్లు అతను పొందుపరచడం జరిగింది ఎన్నికల రిటర్నింగ్ అధికారికి. కాబట్టి అతన్ని ముఖ్యమంత్రిగా అనర్హుడిగా ప్రకటించాలని గజ్వేల్ చెందినటువంటి ఓటర్ శ్రీనివాస్ ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణకు స్వీకరించడం జరిగింది. స్వీకరించిన తర్వాత దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రతివాదులకు అందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. ఈ దీంట్లో ప్రధానంగా అప్పుడు గజ్వేల్లో ఉన్నటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా కోర్టుకు తెలియజేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళు శ్రీనివాస్ ఏం చెప్తున్నాడు సునీల్? ప్రధానంగా కేసీఆర్ దాదాపు 64 క్రిమినల్ కేసులు ఉంటే కేవలం తప్పుడు అఫిడవిట్లు కేవలం 4 కేసులు మాత్రమే ఉన్నాయని మొదట అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. మళ్ళీ తర్వాత అఫిడవిట్ లో 64 కేసులు పొందుపరచడం జరిగింది. కానీ ఎందుకు కేసీఆర్ ఇలా తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారు, దీనిపై పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి అసెంబ్లీ శాసనసభ సభ్యుడిగా గెలిచినటువంటి కేసీఆర్ ని అనర్హుడిగా ప్రకటించాలని కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. దీనిపై పూర్తి వివరాలు కూడా తెలియజేయాలని నోటీసులో జారీ చేయడం జరిగింది. మరి కోర్టు ఇచ్చినటువంటి నోటీసులకు ఎలాంటి వివరణ ఇస్తారు, ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏ విధమైనటువంటి వివరణ ఇస్తారని మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్.